డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, దివ్య గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఓకే. దివ్య గారు రండి. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను రాజమండ్రి నుండి. రాజమండ్రి నుంచి వస్తున్నారా? ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఒక జాబ్ చేసేదానండి సాఫ్ట్వేర్లో. ఓకే, ఇప్పుడు మానేశాను. మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 9 years అవుతుందండి. పెళ్ళై 9 years అవుతుంది. అవుతుందండి. ఏంటి మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. ఇక్కడికి ఏ ప్రాబ్లమ్ తో రావడం అనేది జరిగిందండి? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చాలా బాగా ఉన్నారండి. పెళ్ళాక కూడా చాలా బాగానే ఉన్నారు. ఆఫ్టర్ 2 years తర్వాత నుంచి తనలో చాలా చేంజ్ వచ్చింది. లైక్ ఎలా అంటే బిజినెస్ అన్ని ఒక పేరు పిల్లలు ఉన్నారా? ఏమనుకో. ఉన్నారండి. ఎంతమంది? ఒక బాబు ఉన్నాడండి. తాలిబొట్టు లేదేంటమ్మా? అంటే మొన్న చిన్న గొడవ అయితే తాలిబుట్టు తీసి కొట్టేసి వచ్చేసానండి. చెప్పండి. పిల్లోడు ఉన్నాడండి, 5 years బాబు ఉన్నాడు. అయితే ఆయన బిజినెస్ అన్న వంకతో ఒక ఫోన్ వాడేవారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి 5-6 ఫోన్లు ఉంటాయా అండి? అంటే బిజినెస్, ఆయన చేసే బిజినెస్ బిజినెస్ ఏం లేదండి, పేరుకే ఒక బిజినెస్ అని. కానీ ఏం చేస్తున్నారు ఫోన్లో అని అడిగితే నేను ఇలాగా బెట్టింగ్స్ ఆడుతున్నాను, బెట్టింగ్స్ కోసం అని చెప్పి ఫోన్ కావాలి, ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క గేమ్ అని. ఇంట్లో ఖర్చులకు అవన్నీ తీసుకొస్తాడమ్మా? ఆహా లేదండి. ఇంట్లో ఖర్చులకు తేడు కానీ బిజినెస్ 6 ఫోన్లు. ఏం బిజినెస్ అని చెప్పాడు? బిజినెస్ అంటే అది పేరేం చెప్పాడండి, చెప్పడు. ఏం అసలు ఏం business అని చెప్పాడండి. అసలు సీక్రెట్ బిజినెస్ చేస్తుంటాడు. అంటే ఇన్ని ఇయర్స్ బట్టి అతను ఏం చేసేవాడమ్మా? అంతకు ముందు ఒక జాబ్ చేసేవారండి, చేసేవాడు బానే ఉండేదండి. ఒక 1 year దాకా బానే ఉంది. తర్వాత బాబు పుట్టాక కొంచెం కొంచెంగా చేంజ్ అవుతున్నదండి. 2 years తర్వాతే కొంచెం చేంజ్ అయ్యారు. నేను అంత పట్టించుకోలేదండి. ఆ తర్వాత నుంచి చాలా చేంజెస్ వచ్చేది. ఇంట్లో ఏమి ఇవ్వకుండా ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? బాబుతో పాటు ఎలా గడుస్తుంది? నా గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టడం. ఇది ఇన్ని ఇయర్స్ ఉన్నా ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టుకుంటా. నేను చేసుకునేదాన్ని కదండి, అత్తయ్య గారు చూసుకునేవారు. అత్తయ్య జాయింట్ ఫ్యామిలీ, ఇంట్లో అందరూ ఉండేవాళ్ళ? నువ్వెందుకమ్మా ఐటీ జాబ్ వదిలేసావు? ఈయన ఎందుకులే నీకు జాబ్ ఎందుకులే, నేను చేస్తున్నాను కదా, నువ్వు ఇంట్లో ఉండు. పెళ్ళైన కొత్తలో ఒక 2 years బానే చూసుకున్నాడు కాబట్టి నేను కూడా జాబ్ వదిలేసింది. పిల్లోడిని చూసుకో, ఇంట్లోనే ఉండు, అమ్మని నాన్నని చూసుకో అని ఆయన అనడంతో నేను ఇంట్లోనే ఉండి అత్తయ్యని మావయ్యని పిల్లోడిని చూసుకోవడంలో ఉండిపోయేదాన్నండి. ఆయన అంత పట్టించుకునేదాన్ని కాదు, పిల్లోడితోనే ఉండడం అది సరిపోయేదండి. ఈ మధ్యనే ఆయన ఫోన్ కాదు కానీ ఇంటికి రావడం కూడా చాలా తగ్గించేది. ఎంతకాలం నుంచి అండి ఇది? ఒక 5 years నుండి 1 day ఇంట్లో ఉంటే 5 days బయట ఉండేవారండి. 5 years నుంచి జరుగుతుంది ఇది. నేను బిజినెస్ వర్క్ మీద బయటకు వెళ్తున్నా అంటే, ఎవరైనా భర్త బయటకు వెళ్ళి పని చేసుకుంటున్నా అంటే సరే, పోనీ నెలకు వచ్చి ఒక 5,000 10,000 అలాగా అత్తయ్య గారి చేతిలో పెట్టేస్తాడు. అత్తయ్య ఏమో, అత్తయ్య గారు మీకు ఎక్కడి నుండి వచ్చాయని డబ్బులు అంటే, మీ ఆయన తెచ్చిచ్చాడు, మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా, సంపాదిస్తే మరి బంగారం అంతా ఎందుకు తాకట్టు పెట్టాలి అత్తయ్య అంటే, ఆ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదమ్మా. ఆవిడ సపోర్ట్ అయితే అతనికి ఉంది, బాగా సపోర్ట్ చేసేది ఆయన్ని. రీసెంట్గానే 6 months బ్యాక్ నుండి ఆయన మీద కొంచెం అనుమానం పెరిగిందండి. అంటే లైక్ ఎలాగంటే నా ఫోన్లు ఎత్తట్లేదు, పిల్లోడికి ఏదన్నా కావాలని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు ఆయన. నా పిల్లోడేమో అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అంటే నేను ఎక్కడి నుండి ఇస్తానండి? 6 ఫోన్లో ఏ ఫోన్ కి చేస్తావమ్మా నువ్వు? నా దగ్గర ఉంది ఒకే నెంబర్ అండి, ఆయన ఒక నెంబరే ఇచ్చారు నాకు, ఆ ఒక్క నెంబరే ఉంది ఇప్పుడు దాకా. ప్రతిరోజు 6 ఫోన్లు తీసుకుని వెళ్తాడు. 6 జోబులు ఉన్నాయా? మీ ఆయనకి 6 ఫోన్లు ఉన్నాయని ఎప్పుడు తెలిసింది నీకు? జాబ్ కోసం అని ఒక్కొక్క ఫోన్ నెంబర్లు ఉండే కదా నీ దగ్గర? నెంబర్లు ఉండే కాదండి, నెంబర్లు ఇవ్వమంటే ఇచ్చేవారు కాదు. ఓకే ఓకే, మీరు అడిగితే ఇవ్వలేదు ఆయన? ఇవ్వలేదు అసలు. ఒకటే నెంబర్ మాత్రం మీ దగ్గర ఉంది? ఒకటే ఉంది మేడం. ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీ దగ్గర అంటే ఉండవు, మీ అత్తగారి దగ్గర అయితే మా అత్తగారు కూడా ఇచ్చేవారు కాదండి. మా అత్తగారు టోటల్లీ ఆయనకే సపోర్ట్ చేస్తారు. ఫోన్ బిజినెస్ ఏమోనమ్మా? కాదా? కాదండి, ఫోన్ బిజినెస్ కాదండి. ఆడతారు ఇంట్లో, ఆన్లైన్ గేమ్ ఆడతారు, రమ్మీ అండ్ ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా మేడం, అలాంటివి ఆడతారు. ఆడి అట్లా వచ్చే మనీ కూడా ఇంట్లో పెట్టరు. రీసెంట్గానే డౌట్ వచ్చి ఒకసారి ఆయన పర్సనల్ ఫోన్ ఒకటి ఉంటే అది చెక్ చేస్తే దాంట్లో ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయితో చాటింగ్ స్టార్ట్ చేశారు. దొరికింది. దానివల్ల ఆయన మీద అనుమానం పెరిగింది. పెరిగాక అడిగితే నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటే, అనవసరంగా అనుమానిస్తున్నావని మీ అత్తగారు? మా అత్తగారు నన్ను రివర్స్ అయ్యారు. అలా చాలా సార్లు అయ్యింది గొడవ. మొన్న రీసెంట్ గా అలాగే గొడవ అయితే తాళి ఆయన ముఖం మీద కొట్టేసి ఇంట్లోంచి మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాను.
సరే కోపం వస్తే నువ్వు అలిగి వెళ్ళిపోవాలి, తాళి ఎందుకు తీసి పడేసి? అంటే ఆయనకి కొడుకు కూడా వద్దన్నారండి. నాకు నువ్వు వద్దు పిల్లడు వద్దు, నేను బతుకుతాను, నీ బతుకు నువ్వు బతుకు అన్నారు. అలాంటప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోవాలి కదండి. వదిలేసి వెళ్ళిపోవచ్చు నాన్న, నీ హక్కులు నీకు ఉంటాయి కదా. తాళి తీసి పడేయడం అంటే అదొక క్రూయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది కదా. అవును మేడం, కాకపోతే ఈ కోపంలో జరిగిందా? కోపంలో చేశాను మేడం. ఓకే. అండ్ నేనే రియలైజ్ అయ్యి వెళ్ళాను మేడం. నేనే కోపంలో చేశానండి అని రియలైజ్ అయ్యి వెళ్ళాను. ఎన్ని సందర్భాల్లో వెళ్ళిపోయావమ్మా ఇంట్లో వదిలేసి నువ్వు? ఒకసారి వెళ్ళాను, first time. ఫస్ట్ అండ్ లాస్ట్ సార్ అది. వెళ్ళాను అంతేగాని మళ్ళీ నేనే వచ్చాను మేడం. వెళ్ళి ఎంత కాలం అయింది? 2 months అవుతుంది మేడం. మళ్ళీ వచ్చేసాను మళ్ళీ నేను. వచ్చేసారు. ఎన్ని రోజులకి వచ్చావు వెనక్కి? 1 week వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికాడ తాళిబొట్టు అక్కడే ఉందా? వాళ్ళ ఇంట్లోనే ఉంది మేడం. వేసుకున్నావా తర్వాత? తర్వాత వచ్చాక వేసుకున్నాను, మళ్ళా తీసి మా ఆయన గారే తీసేసుకున్నారు కూడా. తాకడి పెట్టేశాడు అది కూడా? ఆ మొత్తం బంగారం ఇలా మొత్తం. తీసింది కదా అని తాళి తాకట్టు పెట్టేసుకున్నాడు పెట్టేశాడు. మనోడు. ఇంకా ఇంట్లో ఉన్న గోల్డ్, పిల్లోడు మెడలో ఉన్న చైన్, ఉంగరాలు, ఆయన మెడలో ఉన్న చైన్లు అన్ని, ఇంకా గోల్డ్ అంటూ ఇంట్లో ఏం లేకుండా అత్తయ్య గారు చౌకున్న చౌలీలు, మొత్తం అత్తయ్య గారి తాడు కూడా అన్ని తాకట్టు అన్ని పెట్టేశారు. నిలువుదోపిడీ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట బెట్టింగ్. ఇప్పటి వరకు అయితే క్లారిటీ వచ్చిందమ్మా, పోయే డబ్బులన్నీ కూడా రమ్మీకి బెట్టింగ్ కి ఆడుతున్నాడని? అది ఇంకా క్లారిటీ అది రాలేదు రాలేదు. సార్, మరి రాలేదు ఆ సార్. ఇన్స్టాగ్రామ్ గొడవ ఏంటి? ఆ ఇన్స్టాగ్రామ్ గొడవ గురించి అడుగుతుంటే నా కొడుకు శ్రీరామచంద్రుడు ఆవిడ అని అత్తయ్య మీ గారు ఆయన అంటున్నాడు. మీ ఆయన ఏమంటున్నాడు? మా ఆయన ఏమంటారు, జస్ట్ ఫ్రెండ్స్ అన్నిట్లో. అంటే ఊరికి మాటలేనా ఏమన్నా వల్గర్ గా ఉందా? కొంచెం డీప్ గా అది అంత మాట్లాడుకోవడం? చూడనివ్వలేదు మేడం, వచ్చి తీసేసుకున్నారు ఫోన్, అంతలా డీప్ గా చెక్ చేయనివ్వలేదు. మీ ఆయన మీద ఈ 9 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడక ముందు ఎప్పుడైనా నీకు అతని వ్యవహారం గురించి అనుమానం ఉందా? ఆహా లేదు సార్, అప్పుడు దాకా డౌట్ లేదు సార్. నీకు శ్రీరామచంద్రుడే అప్పటి వరకు? ఈ మధ్య కాలంలోనే తన బిహేవియర్ మారి. సరే, మీ అత్తగారు ఆల్రెడీ అతనికి సపోర్ట్ చేస్తుంది, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఇంట్లో ఉన్నావు కదా మరి. ఆహా ప్రాబ్లం సాల్వ్ కాలేదు అవ్వట్లా. మేడం, అవ్వట్లేదు ఇక్కడికి మేడం. ఎందుకు వచ్చారు? ఇక్కడికి రావడానికి అంటే మా ప్రాబ్లం కి ఇంకా మంచి సొల్యూషన్ దొరుకుతది అని ఇక్కడికి వచ్చాను మేడం. అంటే మీకేం కావాలి? అంటే తను ఏ తప్పు చేసినా తప్పు చేస్తున్నాడు అని బయటకు వచ్చేస్తే చాలు మేడం. తను మంచోడు కాదని నేను అనట్లా, తను చేసిన తప్పు బయటకు వచ్చేస్తే. అంటే నీ దృష్టిలో తప్పేంటి? ఒకటి ఏం గేమ్లు ఆడుతున్నాడో ఆ బెట్టింగ్ గేమ్స్ అవే ఆపాలి, ఇంకొకటి ఏంటి అసలు ఆ బిజినెస్ ఏంటో తెలియాలి, ఆ గోల్డ్ ఎక్కడ తాకట్లు పెట్టాడో అవి విడిపించి ఇవ్వాలి. అంతే ఆ మేడం. అమ్మాయిలతో ఏదైతే మెసేజ్లు ఉన్నాయో అలాంటివి కంటిన్యూ అవ్వకూడదు. ఇదేమన్నా మేము కౌన్సిలింగ్ ఇస్తామని వచ్చారా? అవును మేడం, మీరు డీటెయిల్స్ కనుక్కొని అవన్నీ. పేరెంట్స్ కి తెలుసమ్మా ఇదంతా జరుగుతుందని చెప్పి నువ్వు మీ ఇంటికి వెళ్ళేవి అన్నావు కదా, మరి వాళ్ళు ప్రశ్నించలేదా అల్లుడు గారిని? మా మమ్మీ అడిగారు సార్, మా అమ్మ నాన్నగారు అడిగారు, ఏంటమ్మా ఎందుకు వస్తున్నావు అని అంటే, ఇలా జరుగుతుంది, చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాను. కానీ ఇలా ఫోన్లు ఉన్నాయి, అవి ఇవి ఉన్నాయి. ఎందుకు చెప్పలేదు? భయపడ్డావా? ఆహా లేదండి, చెప్తే ఎక్కడ అత్తయ్యని మావయ్యని తప్పు అనుకుంటారు అని చెప్పి ఆలోచించి సో వాళ్ళు కూడా ఇతన్ని అడగలేదు అంటే ఈ వ్యవహారం కాదు, జనరల్ గా ఏమైంది బాబు అని అడగలేదు, క్వశ్చన్ రాలేదు. అడగలేదు. సో ఏదన్నా నీ మటుకు నువ్వే డీల్ చేద్దాం అనుకున్నావు, అది జరగలేదు కాబట్టి మా దగ్గరికి వచ్చావు. అవును సార్. అది కాకుండా సార్ ఇంకొక అమ్మాయితో అఫేర్ ఉన్నట్టు బయట వాళ్ళ ద్వారా తెలిసింది సార్. ఏది వాట్సాప్ లో ఉన్న, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అమ్మాయి అది కాకుండా మేడం, బయట ఇంకో అమ్మాయితో ఎవరితోనో మాట్లాడుతున్నాడని మీ డౌట్? డౌట్ కాదు మేడం, అఫేర్ ఉందని కన్ఫర్మ్ మేడం. బయట వాళ్ళే చూసి వచ్చి నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఆ బయట వాళ్ళు? ఎవరమ్మా? తెలిసిన వాళ్ళు సార్, ఆయన కొలీగ్స్. ఏం చూసారంట? ఇలాగా మీ ఆయన వేరే ఆవిడతో బయట తిరుగుతున్నాడు, రూముల్లోకి వెళ్తున్నారు అని చెప్పి. ఎంతకాలం అయిందమ్మా మీకు ఈ విషయం తెలిసి? నాకు రీసెంట్ గానే వెళ్ళొచ్చాకే తెలిసింది. అడిగావా? అడిగితే లేదు, ఫ్రెండ్స్ తో పార్టీ. సో తిరగలేదు అని అన్నట్లే గానీ తిరుగుతున్నాను కానీ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నాను. అంటే మీకు తెలిసినంత వరకు ఈ 2 months లో ఇన్ని విషయాలు 1 by 1 బయటపడుతూ వచ్చినాయి. ఈ 2 విషయాలే తెలిసాయి మేడం, ఇంకెన్ని విషయాలు ఉన్నాయో నాకు తెలియదు మేడం. మీ దగ్గరకు వస్తే మీరు అవన్నీ కనుక్కొని చెప్తారు అన్న నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ అత్తమావయ్య వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇంకెక్కడ చెప్పుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చావు. అవును మేడం. సరే, మీ ఆయన పేరేంటమ్మా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.